సెకండ్ లైన్ నుంచి, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించున్నట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఘనంగా చెట్టు ఉంది, దాన్ని నీచమైన చెట్టుగా మారుస్తాను. ఏదైతే నీచంగా ఉందో దాన్ని ఘనమైనదిగా చేస్తా. ఈరోజు పచ్చగా చెట్టుంటే దాన్ని ఎండిపోయేదానికి నేను ఎండిపోయేటట్లుగా చేస్తాను. ఎండిన చెట్టు దాన్ని మళ్ళా పచ్చగా వికసించేటట్లుగా నేనే చేస్తానని ఆయన చెట్టుతో పోల్చి మానవాళి జీవితాలను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా, ఒకరికి ఉన్నతమైన స్థితి ఇవ్వాలన్నా, ఒకరికి నీచమైన స్థితి ఇవ్వాలన్నా ఆయన చేతిలో ఉంది. మంచి స్థితి ఎందుకు ఇస్తాడు, చెడు స్థితి ఎందుకు ఇస్తాడు అంటే, ప్రభువులో మనం ఉండే దాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. ప్రభువులో లేకుండా దూరంగా ఉంటే మాది ఆ నష్టం అనేది అలా ఉంటుంది. కాబట్టి అందుకనే ఇది నేనే ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం రూతు గ్రంథంలో రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ పొలంలో అని వాళ్ళ వెనకాల పరిగేరుకుంటుంది. పరిగేరుకునే తను ఆర్థిక స్థితి ఎప్పటికైనా మారుతుందా? మంచి పొజిషన్లోకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా? ఆమె ఎంత ప్రయాసపడితే మాత్రం, ఎంతగా మరి పనిచేస్తే మాత్రం తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని పొందుకునే దానికి ఉంటుంది. పైపెచ్చు మోయాబీయులంటే మరి వీళ్ళకి హేయమైనటువంటి వాళ్ళని చేరదీసే దానికి అవకాశాలు లేవు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న గొప్ప సమర్పణ, తీర్మానం ఏంటి తెలుసా? అత్తతో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి తీర్మానంతో దేవుణ్ణి తన దేవుడిగా చేసుకునింది. తను మోయాబురాలు అయినప్పటికీ ఏమి దేవుని కృపను పొందుకునింది. అందుకే ఏ పొలంలో అయితే తను మరి పరిగెరుకునేటువంటి స్థితిలో ఉండిపోయిందో అదే పొలానికి యజమానురాలుగా పిలువబడింది. మరి యజమానితో, అయ్యా ఏం చూసి నాకు ఇంత మరి మేలు చేస్తున్నావని ఆయన్ని గురించి తనకు ఏమి లేని స్థితిని బట్టి అనిందో అదే ఆయనకి ఈరోజు భారీగా మార్చబడింది. ఎందుకంటే ఆమె జీవితం, ఆమె సమర్పణ గొప్పది. అందుకే మనకు సామెతలు 10:22 అన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎప్పటికీ గొప్ప కానే కాదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఆ పట్ల ఉంది. కాబట్టి ఆమె ఈరోజు అదే పొలానికి యజమానురాలుగా ఉంటుంది, అదే వ్యక్తికి భారీగా ఉంటుంది. ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం పరిశుద్ధ గ్రంథంలోనే గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. ఎండిన బ్రతుకుని మరి వికసించినట్లుగా చేయగల సమర్థుడు మన ప్రభు. మన జీవితం ఆయనకు అంగీకారంగా ఉంటే ఆయన ఏమైనా చేయగల సమర్థుడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా
యోసేపు బానిసగా ఉంటున్నాడు. బానిస స్థానం ఏంటి? కొన్నిసార్లు వాళ్ళ జీవితం అంతా కూడా ఆ బానిసత్వంలోని మగ్గిపోవాల్సిందే. ఆ బానిస పక్షంగా, బానిస అంటే ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు, డబ్బులు తిరిగి కడితే బానిస బ్రతుకు నుంచి విడిపించబడతాడు. కట్టలేనప్పుడు ఏమవుతుంది? అదే జీవితకాలం అలా బానిసగా ఉండిపోవాల్సింది. కానీ బానిసగా ఉండాల్సినటువంటి యోసేపు జీవితం ఈరోజు ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని ప్రమాదపు అంచుల్లోకి పోయి తిరిగి మరలా బయటకు వచ్చింది. ఫైనల్ గా దేవుడు పెట్టిన పరీక్ష ఒక స్త్రీ చేత శోధించబడటం. కుటుంబంలో ఇంకెవ్వరు లేరు, ఆ ఇంట్లో, ఆ రూమ్ లో ఇంకెవ్వరు లేరు, ఆమె ఈయనే ఉన్నాడు. మరి ఆమె యజమానురాలుగా ఉండి ఆమె పిలుస్తుంది. ఇది ఒక సహజంగా అవకాశం. కానీ ఒకేలా ఆమెకి లోబడి ఉంటే బానిస బ్రతుకు కాకుండా కొంచెం బాగుంటదేమో కొంతకాలం. కానీ ఆయన చెప్పినటువంటి గొప్ప మాట, దేవునికి విరోధంగా నేను ఈ రూమ్లో ఇంకెవ్వరు లేరు, నేను నువ్వే ఉన్నావు, కానీ నా దేవుడు నా పక్షంగా నాతోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి విరోధంగా నేను ఎప్పటికీ ఇలా చేయలేనని చెప్పాడు. కాబట్టి ఆ తప్పిదం చేయని దానికి పనిష్మెంట్ ఏంటి? చెరసాల పనిష్మెంట్ అనిపించాడు. అందుకే చెరసాలలో నుంచి దేవుని ఆశీర్వాదం ఆయన జీవితంలో ఎంత గొప్పగా ఉందంటే మానవం ఊహకు కూడా అందదు అంత ఎత్తున. అందుకే ఆయన మాటని మనకు ద్వితీయోపదేశకాండం 28:1 ఉన్నాడు. ఆయన మాటని శ్రద్ధగా విని ఆలకించి వాటి ప్రకారంగా నడుచుకునే వాడికి దేవుడు అన్నిట్లో ఆశీర్వాదం ఉంటుంది. యోసేపు జీవితంలో గొప్ప ఆశీర్వాదం చెరసాలలో నుంచి ఆయన ఉన్నతమైన మరి సింహాసనం మీదకి మార్చబడటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మాత్రమే చేయగల కార్యం. లోకంలో ఇంకెవ్వరూ చేయలేరు. మనకు యెషయా గ్రంథం 43:19 ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మనసును, మీరు దాన్ని ఆలోచించురా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కాబట్టి దేవుడు అంటాడు, నేను నూతన క్రియ చేస్తా. నీ ఎక్స్పెక్టేషన్ కి, నీ ఆలోచనకి భిన్నమైనటువంటి క్రియ, నూతన క్రియ, అది ఇప్పుడే మొలుస్తుంది, మీరు ఆలోచించండి అంటాడు. ఎవరు పెట్టారా? సహజంగా నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్, నాకు తెలుసు ఆ విషయం. అందుకనే ఉద్యోగం అనేదాన్ని మర్చిపోయి పొలమే ఇంకా ఇంతే సంగతి అని అలా ఆ తక్కువ పరిధిలోకి వెళ్ళిపోయిండా నేను ఎప్పుడు. కానీ ఆ స్థితిలో నుంచి దేవుడు అలా పైకి లేవదీశాడు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలా, నేను నా ఊహకి అందదు, అసలు నేను ఇలా జరుగుతుందో అని కూడా నేను అనుకోలేదు. కానీ దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. మరి మందిరానికి కేవలం మెసేజ్ టయానికి పోయే నేను మందిరంలో మరి సేవకుడిగా ఉండే భాగ్యాన్ని వస్తుందంటే ఇది నా జీవితానికి అందనటువంటి కార్యాలు. నాకు నేనే పొరుగుగా ఉండే పరిస్థితి ఈ రోజుకి కొంతమందికి ఆయన ఆశీర్వాదకరంగా ఉండటం అనేది దేవుడు ఎండిన స్థితి నుంచి ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన ఫలించే చెట్టు స్థానానికి దేవుడు మార్చగల సమర్థుడు. ఆ ప్రియ దేవుని పెట్టారా, మనకు ఒక మాట ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 23
7వ వచనంలో అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషులు ఎంత పెద్దగా ఉన్నతంగా పోవాలన్నా మనుషుల చేతిలో ఏమీ లేదు. వాళ్ళు ఎంత ప్రయాసపడినా వాళ్ళ పరిధి అంతే. కానీ దేవుని చేతిలో సమస్తం ఉంది. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు. అయితే మనకు మార్కు 9:23 అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి దేవుడు ఎండిన స్థితి నుంచి, ఓడిపోయిన స్థితి నుంచి, పడిపోయిన స్థితి నుంచి, కుంగిన స్థితిలో నుంచి, కన్నీటి ప్రవాహం ఆ పరిస్థితులు అన్నిట్లో నుంచి, వాటన్నిట్లో నుంచి విడిపించి ఉన్నతంగా తీర్చిదిద్దగల దేవుడని ఈ ఉదయకాలంలో మనం నమ్ముదాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎందుకంటే దేవుడు మా లాంటి ఎండిన స్థితిలో నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నావు. కాబట్టి ఆయనలో నమ్మకంగా ఉంటే ఈ రోజు ఎండిన స్థితి, ఈ రోజు ఓడిపోయిన స్థితి, ఈ రోజు పడిపోయిన స్థితి, రేపటిది మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి మాట్లాడు.